ఒకాబులరీ. యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎలా చెప్తాము? చిన్న చిన్న యాక్సిడెంట్స్ మనం ఎవరు కూడా కోరుకోరు యాక్సిడెంట్స్ జరగాలి అని. దే ఆర్ అన్వాంటెడ్, అన్డిజైరబుల్ థింగ్స్ దట్ విల్ హ్యాపెన్ టు పీపుల్. అది జరగాలని చెప్పి ఎవరు కోరుకోరు. ఇలాంటి వాటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. రైట్ రైట్ నాకు నిన్న యాక్సిడెంట్ జరిగింది. ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. నాకు నిన్న యాక్సిడెంట్ అయ్యింది, నాకు నిన్న ప్రమాదం జరిగింది అని చెప్పడానికి ఈ విధంగా చెప్తాం. ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఎస్టర్డే వైల్ ఐ వాజ్ వాకింగ్ ఆన్ ద రోడ్ మీద నడుస్తున్నప్పుడు నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది అని చెప్పడాన్ని మనం ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అని చెప్పి అంటాం. నాకు యాక్సిడెంట్ జరిగింది, ప్రమాదం జరిగింది అని చెప్పి. రైట్. డ్రైవరు చెట్టును గుద్దేశాడు. డ్రైవరు వెళ్తా చెట్టుని స్ట్రైట్గా గుద్దేశాడు. దాన్ని ఎలా చెప్తాం? దానికి సపరేట్గా టర్మ్ ఉంది. ది డ్రైవర్ ran into a tree. అది వెళ్ళి చెట్టుని తీసుకెళ్ళి స్ట్రైట్గా చెట్టుని గుద్దేశాడు. సో ద డ్రైవర్ ర్యాన్ ఇంటూ ఏ ట్రీ. కార్. వెళ్ళి గుచ్చుకొని వెళ్ళిపోయాడు. అలా గుద్దేసుకున్నాడు బాగా. దాన్ని ఏమంటామంటే ర్యాన్ ఇంటూ అంటాం. ర్యాన్ ఇంటూ అంటే కారు గుద్దేసింది అని. కారు వెళ్ళి దాన్ని స్ట్రైట్గా గుద్దేసింది అని, చెట్టుని వెళ్ళి గుద్దేసింది అని చెప్పి మనం చెప్తాం అనమాట. రైట్. రెండు కార్లు కూడా ఎదురెదురుగా వచ్చి గుద్దుకున్నాయి. ఎలా చెప్తాం? ద టూ కార్స్ కొలైడెడ్ విత్ ఈచ్ అదర్. అది విత్ ఈచ్ అదర్. రెండు కార్లు వచ్చి గుద్దేసుకున్నాయి, ఎదురు బొదురు వచ్చినాయి అనమాట. వచ్చేసి రెండు కార్లు కూడా గుద్దుకున్నాయి అని చెప్పడానికి కొలైడెడ్ విత్ అని చెప్పి అంటాం. ఈ కార్ ఇటు వస్తుంది, రెండు వెళ్ళి గుద్దుకున్నాయి. దాన్ని ఏమంటాం మనం? ద టూ కార్స్ కొలైడెడ్ విత్ ఈచ్ అదర్. రెండు కార్లు కూడా ఒకదానికొకటి గుద్దుకున్నాయి అని చెప్పి మనం చెప్తాం. ఈ విధంగా రకరకాల యాక్సిడెంట్స్లో రకరకాల టెర్మినాలజీ మనం వాడుతూ ఉంటాం. రైట్. నెక్స్ట్. రైట్. ఆయన ముఖం మీద గాయాలున్నాయి. ఎలా చెప్తాం? దేర్ ఆర్ బ్రూయిసెస్ అని చదువుతాం మనం. యాక్చువల్గా దీన్ని బ్రూసెస్ అని చదివేస్తారు. మనకు అర్థం కావాలంటే బ్రూయిసెస్ అని చెప్పాలి. బ్రూయిస్ అంటే ఆ దెబ్బలు అనమాట. ఆ దెబ్బ తగిలినటువంటి ఆ మచ్చల్లాగా పడతా ఉంటాయి. దేర్ ఆర్ బ్రూసెస్ ఆన్ హిస్ ఫేస్. ఆయన ముఖం మీద మనకి దెబ్బలు కనబడుతుంది. దేర్ ఆర్ బ్రూసెస్ ఆన్ హిస్ ఫేస్. దెబ్బ తగిలితే నల్లగా అయిపోతుంది చూసారా ఆ పాటు, దాన్ని మనం బ్రూస్ అని చెప్పి అంటాం అనమాట. రైట్. అతను మెట్ల మించి జారి కింద పడిపోయాడు. He slipped on the steps. And fell down. ఆయన మెట్ల మించి జారి కింద పడిపోయాడు. He slipped on the steps మీద జారిపోయింది. నడుస్తుంటే కాలు జారిపోయి కిందకు పడిపోయాడు. అండ్ ఫెల్ డౌన్. కాలు జారి కింద పడిపోయాడు. అతను చెయ్యి ఇరగ్గొట్టుకున్నాడు. He broke his hand. He broke his leg. కాలు ఎరగొట్టుకున్నాడు, చెయ్యి ఎరగొట్టుకున్నాడు అని చెప్పడానికి ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. రైట్. అతను ఇప్పుడు మనం నడిచేటప్పుడు మనకు అడ్డంగా ఏమన్నా వస్తాయి అనమాట. చూడం మనం కింద వైరు కానీ లేకపోతే అడ్డంగా కానీ ఏమన్నా ఉంటాయి. ఒక వస్తువు ఉంటుంది అడ్డంగా, మనం చూసుకోం. దాన్ని వెళ్ళి గుద్దేసి పడిపోతాం. దాన్ని ఏమంటారంటే ట్రిప్పింగ్ అంటాం. హీ ట్రిప్డ్ అండ్ ఫెల్ డౌన్. గుర్తుపెట్టుకోండి, ట్రిప్డ్ అంటే కాలికి ఏదైనా తగులుద్ది. కింద మన గుమ్మం ఉంటాయి, గుమ్మం కాలు తగిలి పడిపోతాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ ట్రిప్పింగ్. హీ ట్రిప్డ్ అండ్ ఫెల్ డౌన్. అది గుమ్మం తగిలి పడిపోయాడు.
ఏదో చెట్టు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కింద ఏదో ఒక ఆబ్జెక్ట్ పైకి లెగుస్తుంది, దాన్ని మనం చూడకుండా కొట్టేస్తే దట్ ఈస్ కాల్డ్ హీ ట్రిప్డ్ అండ్ ఫెల్ డౌన్ అని మనం చెప్తాము. రైట్. అతను నిచ్చెన మించి పడిపోయాడు. అతను నిచ్చెన మించి పడిపోయాడు. హీ ఫెల్ ఆఫ్ ద లేడర్. నిచ్చెన మించి పడిపోయాడు. హీ ఫెల్ ఆఫ్ అని చెప్పంటాం. ఈ ఫెల్ ఆఫ్ ద లేడర్, నిచ్చెన మించి అయినా పడిపోయాడు అని చెప్పి అంటాం. రైట్. బెడుగుతాయి అప్పుడప్పుడు మనం నడిచేటప్పుడు, పరిగెత్తేటప్పుడు సడన్గా కాలు కొద్దిగా సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే బెనకటం అంటాం, స్ప్రెయిన్ అంటాం. హీ స్ప్రెయిన్డ్ హిజ్ యాంకిల్. అది అంటే అతని కాలు బెడికింది అని. ఈ స్ప్రెయిన్డ్ హిజ్ యాంకిల్ అంటే అతను కాలు బెణికేటట్టు చేసుకున్నాడని, కాలు బెణికింది అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని ఇట్లా వాడతాం. ఈ స్ప్రెయిన్డ్ హిజ్ యాంకిల్ అని చెప్పి మనం అంటాం అనమాట. రైట్. కారు ఫుట్పాత్ మీదకి ఎక్కేసింది అని చెప్పి అప్పుడప్పుడు చూస్తుంటాం మనం. ఈ డ్రంకన్ స్టేజ్లో ఉండే కారు నడిపే వాళ్ళకి ఎటవుతుందో తెలియదు, కారు పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఫుట్పాత్ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఏమంటాం మనం, దాన్ని ఎలా రాద్దాం మనం? రైట్. ది కార్ ran over the footpath. ఫుట్పాత్ మీదకి ఎక్కేసింది. రైట్. ద కార్ ర్యాన్ ఓవర్ ఏ క్యాట్. పిల్లి మీదకి ఎక్కేసింది. ర్యాన్ ఓవర్ ఎ మ్యాన్, ఒక మనిషి మీదకి ఎక్కేసింది. ర్యాన్ ఓవర్ ద ఫుట్పాత్ మీదకి ఎక్కేసింది. ఇవన్నీ మనకి యాక్సిడెంట్స్ టర్మ్స్ అనమాట, టెర్మినాలజీ. ఎలా చెప్పాలి అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. రైట్. ఓకే. కాబట్టి మన లెసన్ ఈ రోజుకి ఇది అండి. మీకు ఈ వీడియో బాగా చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం రేపు ఇంకో వీడియోలో కలుద్దాం. గుడ్ డే టు యూ ఆల్.